అంటే చాలా మంది బాలేదు అంటున్నారు. మీకు ఏం నచ్చింది మూవీలో? లేదు లేదు అందరూ బాలేదు అని నాకేం అర్థం కాలేదు. బట్ సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఫ్లాగ్ ఏం లేదు, ఎక్కడ ఏ స్టోరీకి ఒకదానికొకటి వేరే మూవీకి రిలేటెడ్ ఏం లేదు. చాలా బాగుంది. అట్లా ఏం లేదండి. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? అసలు అవసరం లేదనిపించింది. 20 minutes కరెక్టా కాదా అని నేను ఎట్లా చెప్తాను? జస్ట్ స్టోరీ బేస్డ్ వెళ్ళిపోయింది. స్టోరీకి ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టారు. అంతకంటే ఎక్కువే రీచ్ అయ్యారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల అసలు లాగ్ అనేది కానీ ఏం తెలియలేదు. అట్లా ఏం లేదండి. బాహుబలికి ఈ సినిమాకి ఎలా కంపేర్ చేస్తారు? పార్ట్ 2 ఉంది కదా అని వెనక నుంచి పొడిచినంత మాత్రాన అన్నిటికీ వెన్నుపోటు కనెక్ట్ చేసుకోలేము. అందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. క్యారెక్టరైజేషన్ అన్ని చాలా బాగున్నాయి. ఫైటింగ్స్ ఎలా అనిపించాయండి? ఫైటింగ్స్ పిచ్చి పిచ్చి ఎన్టీఆర్ ఫైటింగ్స్, డాన్స్ ఇంకా చెప్పనవసరం లేదు. అట్లా ఏం లేదు, లాగ్ ఏం లేదు. డెఫినెట్లీ సూపర్ హిట్ సినిమా. క్లైమాక్స్ అయితే సూపర్, ట్విస్ట్ ఇంకా సూపర్. యూ కెన్ ఎంజాయ్. No, please, no spoiler alerts, please. NTR is like man of the masses, like you can enjoy so much. షార్క్ సీన్ ఒక చాలా బాగుంటది అండ్ ఒక ఫైర్ షాట్ ఉంటది. మ్యాడ్ అయిపోతారు లిటరలీ. బిగ్గెస్ట్ ట్విస్ట్ యూ హావ్. నో, నాట్ ఈవెన్ రొటీన్. అసలు డైరెక్షన్ ఆఫ్ షార్ట్స్ అయితే నిజంగా చెప్తున్నాను, ఏ డైరెక్టర్ తీయలేరు అలాగా. లిటరలీ చెప్తున్నాను, ఏ డైరెక్టర్ అలా తీయలేరు. జాన్వీ కపూర్ చెప్తున్నాను, మన తెలుగు హీరోయిన్స్ అయితే ఎవరు బీచలేరు. జస్ట్ 20 minutes ఉంది. జస్ట్ తనకు అసలు సీన్స్ వెళ్ళారు. సెకండ్ హాఫ్ ఒకటే ఉంది. లైక్ మూవీ హైలైట్స్. ఫస్ట్ థింగ్ ఎన్టీఆర్ యాక్టింగ్. సెకండ్ థింగ్ లిటరలీ చెప్తున్నాను, డైరెక్షన్. ఐ కెన్ సే ద డామ్ షూర్ నో డైరెక్టర్ కెన్ బీట్ లైక్ హిమ్.